ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టడం హాస్యాస్పదమని వైసీపీ పీఏసీ సభ్యులు కోన రఘుపతి విమర్శించారు. ఇప్పటికే 2-3 సార్లు తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన రాజధాని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందించడానికే మళ్లీ రాజధానిపై తీర్మానం పెట్టారని అన్నారు. అభివృద్ధి పేరిట అప్పులు చేస్తున్నారే తప్ప చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. తమ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ప్రత్యేకంగా అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో తీర్మానం చేయడం. సో దీని మీద ఒక శాసనసభని నడిపించిన వాడిగా ఒక సభాపతిగా నాకున్నటువంటి అనుభవాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ మీద ఉన్నటువంటి అవగాహనతో నాకు కూడా వచ్చినటువంటి అనుమానం ఈరోజు ఏ కారణం చేత మళ్ళా తీర్మానం పెట్టాల్సి వచ్చింది. ఆ తీర్మానం పెట్టేటువంటి క్రమంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని అవహేళనగా మాట్లాడటానికి మాత్రం ఉపయోగించడానికి ఈ సమావేశం అన్నట్టుగా ఉంది. ప్రజలు 2024లో కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీతో అధికారం ఇచ్చారు. 2014-19లో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా ఉంది. మన చేతిలో ఉన్నప్పుడు ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని చెప్పి